యాదగిరిగుట్ట 4వ వార్డులో వార్డు సభను నిర్వహించారు. ఈ సభలో అనేక అంశాలను చర్చించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో 4వ వార్డులో వార్డు సభ నిర్వహించారు. అందులో భాగంగా సభలో చర్చించిన అంశాలు ఇందిరమ్మ ఇండ్ల కోసం, గ్యాస్ సబ్సిడీ కోసం, కోతుల నివారణ చేయుట గురించి, పందులు మరియు కుక్కల బెడద గురించి, నూతన డ్రైనేజీల గురించి, శిథిల అవస్థలో ఉన్న ఇండ్లను తొలగించే కార్యక్రమం గురించి, సీసీ రోడ్ల గురించి వార్డు సభలో చర్చించారు. ఈ వార్డు సభలో 4వ వార్డు కౌన్సిలర్ కాటపత్తిని స్వప్న ఆంజనేయులు మరియు శ్రీరాములు, నరసింహ మరియు వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. డెలివరీ పోయిందని తెలుస్తుంది. 2 మూడవది ఆల్రెడీ కాంటేకర్ దివ్య దాదాపు కంప్లీట్ అయిపోయింది, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. వచ్చినా అంటే చెప్పినా కదా, ఇల్లు కట్టుకుని రావాలి కదా, గవర్నమెంట్ లబ్ధి పొందిన మీటింగ్ రావాలి కంపల్సరీ. ఓకే ఓకే. ఈ కందోది అర్చన స్లాబ్ వరకు వచ్చింది, వచ్చిందా? కందోది అర్చన ఈ దోర్నాల వసంతో వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది నుండి వాళ్ళు కట్టుకోలేదు. ఇప్పుడు నెక్స్ట్ టైం వాళ్ళు వచ్చిన దోర్నాల వసంత తుపాకి స్వప్న అంటే ఇక తమ్ముడు వచ్చిన ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇళ్ళలో కూడా లేట్. సకినా నర్సమ్మ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, ఇళ్ళలోకి వచ్చింది. ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు, వార్డు నెంబర్ ఎమ్మెల్యేకి ధన్యవాదాలు, రేవంత్ రెడ్డికి కూడా ధన్యవాదాలు. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినందుకు నేను ఖుషిపడ్డాను. నాకు అన్నదమ్ములు లేరు, వాళ్ళిద్దరే ఇప్పుడు కాక. ఈయన తండ్రి అవుతాడు కాబట్టి వాళ్ళిద్దరిని అన్న అంటున్నా, ఇది కాక. ఈ ముగ్గురు వల్ల నాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. నేను కట్టుకున్నా 5 లక్షలు వాళ్ళు ఇచ్చినా కూడా నేను కత్తిమే కొన్ని దండలాడుకున్నా. ఆ ఇస్తురన్న అవకాశంతోనే నేను ముంగటి నడిచిన, నేను కట్టుకొని ఇళ్ళలో పోయినా 20 రోజులు అయ్యి. కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు. 15 సంవత్సరాల సంది ఈ మెయిన్ రోడ్ నుంచి యాదగిరిపల్లి వరకు ఒక సమస్య చాలా ఇబ్బంది పెడుతుంది. ఏ ఇబ్బంది అంటే గాంధీ బొమ్మ అక్కడ నల్లా చెప్తే ఆ నీళ్ళు ఈ పాసింజర్ బ్యాంక్ గల్లి నుంచి ఈ కల్లెడెం దాకా పోతాయి. ఆ తర్వాత మెయిన్ రోడ్ నుంచి నల్లబోచం దాకా పోతాయి. ఇది ఒక సమస్య అయిపోయింది. ఈ సమస్య తీరాలంటే మోరీ కట్టాలి. మెయిన్ రోడ్ మీద మోరీ లేదు, 15 ఏళ్ళ సమస్య ఇది. గాంధీ బొమ్మ కా నుంచి ఈ అయితే భగవంత్ సారి షాప్ ఉందో ఆ భగవాన్ షాప్ ఐరన్ షాప్ కా నుంచి పెద్ద మోరీ ఈ సైడ్ మొత్తం, ఆ సైడ్ ఒకటో వాడు వస్తుంది ఈ సైడ్. ఆ మోరీ దాదాపు మదీద్ అవతల ఒకటి మన ఊరగుట్ట నుంచి కాలువ వస్తుంది ఒకటి, ఆ కాలువలో కడుతూ ఉన్నట్టు అది పెద్ద మోరీ. దానికి దాదాపు 80 లక్షల అమౌంట్, పెద్ద అమౌంటే. అది ఎమ్మెల్యే గారి సహకారంతో ఎమ్మెల్యే దత్తత తీసుకుంటున్న దాని మీద ఒకటే ఒక కోరిక కూడా ఈ మోరీ ఆయన చేస్తున్నాడు, ఇబ్బంది ఏం లేదు. ఆ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్తారు ఈ సందర్భంగా. ఆ గల్లీగా అయితే గోరిగా సత్యం ఇంటికా నుంచి మన డిఫెన్స్ స్కూల్ ఉంది కదా, ఆ డిఫెన్స్ స్కూల్ మోరీ రవిబాయ్ ఉన్నాను శాంక్షన్ అయింది, మోరీ శాంక్షన్ అయింది. దీంతో పాటు కొద్దిగా ఎమ్మెల్యే సహకారంతో ఎమ్మెల్యే ఫండ్ నుంచి ఒక సీసీ రోడ్ కూడా వేస్తారు, ఇబ్బంది ఏం లేదు. దాంతో పాటు వేస్తారు, కొద్దిగా టైం తీసుకుంటా. రఫీబాయ్ ఎంపీగా చెప్పి ఓకేనా. రెండవది ఉద్యోగిస్తే అవునా, ఉద్యోగిస్తే ఇంటికా నుంచి లింగాల చెన్నీశ్వరకు డ్రైనేజ్ ఉంది, అక్కడ కొద్దిగా డ్రైనేజ్ సమస్య ఉంది, అదొక డ్రైనేజ్ శాంక్షన్ అయింది. దీంతో పాటు పోలసీన్ ఇంటికా నుంచి మన వినాయక మండపం ఉంటుంది 3 మీద, ఆడి వరకు ఒక డ్రైనేజీ. ఈ గుజగిస్తే ఇంటికా నుంచి లింగాల చెన్నీశ్వర వరకు సీసీ రోడ్డు, ఈ కోలసీను ఇంటికా నుంచి వినాయక మండపం వరకు సీసీ రోడ్డు. ఇవి ఒక్కొక్కటి 200 మీటర్లు, ఒక 120 మీటర్లు శాంక్షన్ అయినాయి. ఇప్పుడు 15 కోట్లుగా. అయితే ఒకవేళ దీంట్లో ఏమన్నా మార్పులు చేరుకుంటే ఇవి చేసేస్తాం. దీంతో పాటు నేను చెప్పినా కదా, ఇమీడియట్లీ ఇది ఒక మోరీ మాత్రం కంపల్సరీ 15 రోజులు అది కూడా కొబ్బరిగా కొట్టిస్తాం. పూల్ రోడ్డు కానీ మోరీ కానీ మనం కొత్తది కానీ వేయాలని కూడా పేరు చెప్తే రాసుకుంటాం. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన ఇవి మీ ఇళ్ళ ముంగట, మీరున్న ఇళ్ళ ముంగట ఇంకేమైనా డ్రైనేజీ ఉన్నా ఇప్పుడు చెప్పి మన ఎవరు ఇష్టం చెప్పాడు అంటే డ్రైనేజ్ ఏం అవసరం లేదు కానీ అన్న ఈ నుంచి అక్కడ వరకు ఉంది అన్న మోరుందా. ఇప్పుడు నరేషన్ నరేషన్ ఇంటికి ఆంచన మాత్రమే ఆయన అండర్ గ్రౌండ్ వేసుకుండు, ఈ నుంచి వీడికి అండర్ గ్రౌండ్ లేదు. ఇది ఉన్న అరుగులన్నీ మూసేసిరు, ఈ అన్ని డ్రైనేజ్ వాటర్ అలా జామ్ అయిపోతున్నాయి, పోతున్నాయి.
అవి దాన్ని కూడా అరుగులు కూలగొట్టనిస్తలేరు. మెంబర్ రండి, నేను చూసా ఇప్పుడు మీకు ఎంత చేతి ఉంటుందో చూడండి మీరు. చాలా సంవత్సరాలు అయింది కట్టలేకపోయినా పరిస్థితి ఆర్థిక పరిస్థితి బట్టి చాలా ఉండే ఈ ఇందిరా మిల్లు కట్టుకోవడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. రేవంత్ రెడ్డి గారి సార్కి, హైలన్నకు, ఆటబచ్చి ఆంజనేయులకు, శ్రీరామరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. కళ నెరవేరింది అన్నట్టు, ఇల్లు కట్టుకునే కళ నెరవేరింది. కుర్చీలు వస్తున్నాయి. ప్రోగ్రామ్ భాగంగా సీఎం గారు ఒక సందేశం ఇచ్చారు. ఆ సందేశం నేను పేపర్ ద్వారా మీకు వినిపిస్తాను, వినిపిస్తాను. అంజనా ఒక మిత్రులారా, ప్రజాప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి 2 సంవత్సరాలు 3 నెలలు పూర్తయింది. ఆర్థిక సవాళ్ళను అధిగమిస్తూ గత పాలకుల తప్పిదాలను సరిచేస్తూ సంక్షేమం, అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా మన ప్రభుత్వం పనిచేస్తుంది. మేము పాలకులం కాదు, సేవకులము అన్న భావనతో ప్రజల ఆకాంక్షలు, అవసరాలే కేంద్ర బిందువుగా నిత్యం శ్రమిస్తున్నాము. ప్రతి నిర్ణయంలో ప్రజల మేలు, సామాజిక బాధ్యత, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటున్నాము. ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో వరుస విజయాలతో ప్రజాపాలనకు మీ ఆమోదం, మద్దతు ప్రకటించారు. మీరు ఇచ్చిన ఈ ఫలితాలు మా బాధ్యతను మరింత పెంచాయి. ప్రభుత్వ పథకాలు అంటే కాగితాలపై కాదు, జీవితాల్లో స్పష్టమైన మార్పు తేవాలన్నదే మా సంకల్పం. ఆ ఉద్దేశంతోనే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించాము. మార్చి 6 నుండి 99 రోజుల పాటు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలో సాగాలి. ఊరు వాడ సమస్యల పరిష్కారమే పరమావధిగా ప్రతి అధికారి పనిచేయాలి. వేగంగా ఫైళ్ళ క్లియరెన్స్, ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలి. మహాలక్ష్మి ఉచిత బస్ సౌకర్యం, 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇల్లు, మహిళా సాధికారత వంటి పథకాలు అర్హులకు చేరేలా ఈ కార్యక్రమం జరగాలి. తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ఆర్థికంగానే కాక అన్ని రంగాల్లో తెలంగాణను ప్రపంచంలో నెంబర్ 1గా నిలపాలన్నది మన సంకల్పం. ఈ సంకల్పంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి. ప్యూర్ రేర్గా రాష్ట్రాన్ని వర్గీకరించుకున్నాము. వాటి పరిధిలో సేవ, తయారీ, వ్యవసాయ రంగాల్లో ప్రపంచానికి ఆదర్శంగా మనం ఎదగాలి. ఈ 99 రోజుల కార్యాచరణ ఒక సాధారణ కార్యక్రమం కాదు, ఒక దీక్ష. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఒకటై దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలి. ఇదే నా కళ. ఆ కళను సాకారం చేయడంలో ప్రతి తెలంగాణ బిడ్డ భాగస్వామి కావాలి. మీ అందరి సహకారాన్ని కోరుకుంటూ మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జై తెలంగాణ. సంక్షేమ పథకాలు 6 సంక్షేమ పథకాలు ఉన్నాయి. 6 కంపల్సరీ అందరికీ అందాలి. ఒకటి ఫ్రీ బస్ నడుస్తుంది, రెండోది మహాలక్ష్మి, మన ఇంటి కరెంటు బిల్ అయితే అందరూ మాపేస్తుంది, మాపేవరకు అయితే లేదమ్మా. ప్రణాళికలో భాగంగా ఈరోజు వార్డు సమావేశం నిర్వహించారు. ఈ రోజున మరి వార్డులో ఉన్న డ్రైనేజ్ సమస్య కానీ, వాటర్ సమస్య కానీ, చెత్త సమస్య కానీ, ఇంకేమైనా సమస్యలు ఉన్నా కూడా కొన్ని సమస్యలు ప్రజలు వివరించి మాకు చెప్తే మేము నోట్ చేసుకున్నాము. అందులో ప్రజల సంక్షేమ పథకాల గురించి కూడా చెప్పారు. ఇందిరమ్మ ఇల్లు సంబంధించి మరి కొన్ని మొన్న ఏడీపీసం ఫస్ట్ విడతలో, ఈ 2వ విడతలో మన దాదాపు ఒక 13 మంది పెట్టుకున్నారు. అలాగే పింఛన్ సంబంధించిన వాళ్ళు కూడా దాదాపు 2 ఏళ్ల సంది రాని వాళ్ళు ఈరోజు దాదాపు ఒక 20 మంది పెట్టుకున్నారు. ఈ పింఛన్ సంబంధించినవి ఈ ఇందిరమ్మ ఇల్లు ఈ ప్రభుత్వ దృష్టి తీసుకుపోయి, ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయి ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు మాత్రం అందరికీ ఇచ్చేటట్టు న్యాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి వార్డులో కొత్తగా ఒక 15 కోట్లు మరి మున్సిపల్ సంబంధించి శాంక్షన్ అయిన దాంట్లో మనకు ఒక 7 అంటే డ్రైనేజీలు ఒక 3, సీసీ రోడ్లు ఒక 4, ఇవి ఎస్టిమేట్ ఒక 15 లక్షల వరకు మనకు శాంక్షన్ అయింది. అది ఉందో అది కూడా స్టార్ట్ చేసి ఈ వార్డులో దాదాపు ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఏది ఉన్నా కూడా ఖచ్చితంగా ఈ 3-4 నెలల్లో ఖచ్చితంగా చేసి మరి వార్డుకు ఏ సమస్య రాకుండా చూస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సమావేశం జరగడం అయింది. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, శ్రీ
సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయకురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.